హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లోని షిఫ్టింగ్ థియరమ్స్ గురించి చూద్దాం. సో మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్ థియరమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అండ్ సెకండ్ వచ్చేసరికి సెకండ్ షిఫ్టింగ్ థియరం. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ మీనింగ్ వచ్చేసరికి షిఫ్టింగ్. సో మనకి వేరియబుల్ ఏదైతే ఉందో అంటే ఎస్ ఉంటుంది కదా, టీ అనేది వేరియబుల్, మనకి ఎస్ అనేది ఒక పారామీటర్. సో ఈ పారామీటర్ని మనం షిఫ్ట్ చేస్తాం అనమాట. సో ఏదైనా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కానీ అంటే e⁻at కానీ లేకపోతే టీ కానీ t⁻n ఫంక్షన్ కానీ మల్టిప్లై అయినా కానీ లేకపోతే డివైడెడ్ బై అయినా కానీ సో ఈ పారామీటర్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఆ షిఫ్ట్ అయ్యే క్రమంలో మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, ఇంకోటి వచ్చేసరికి సెకండ్ షిఫ్టింగ్ థియరం. సో ముందుగా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం చూద్దాం. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో లెట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to f bar of s. సో ఒక ఫంక్షన్ f of t కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే దానికి f bar of s వచ్చింది అనుకోండి. అప్పుడు దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఇంటూ f of t. అప్పుడు వచ్చేసరికి then Laplace transform of f of t s tends to s minus a, that implies f bar of s minus a. సో ఇదేంటంటే నార్మల్ f of t ఫంక్షన్, దానికి f bar of s వస్తుంది ఏది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే. అదే ఫంక్షన్కి e⁻at కనుక మల్టిప్లై అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే s ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెడతాం. ఎప్పుడు ఎస్ మైనస్ ఏ పెడతామంటే మనం ఈ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్న తర్వాత ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ అనేది చేస్తాం. సో దాన్ని ఏమంటాం అంటే షిఫ్టింగ్ అంటాం అనమాట. సో ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ. సపోజ్ ఇలా ఉందనుకోండి, e⁻−at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉందనుకో ఫంక్షన్. అప్పుడు ముందుగా ఈ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ ఏ వేయాల్సి వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ ఉంటే పాజిటివ్ అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సింది. అప్పుడు వచ్చే ఫంక్షన్ మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే f bar of s plus a అని రిప్రజెంట్ చేయొచ్చు. సో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి చూద్దాం. సో ముందుగా f of t ప్లేస్లో 1 తీసుకుందాం. అప్పుడు ఏమవుద్దంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఇంటూ 1. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఏముంది 1, s ప్లేస్లో s మైనస్ ఏ, దీన్ని s tends to s మైనస్ ఏ అంటాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 ఏమవుద్ది 1/s. సో s tends to s మైనస్ ఏ. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే s ప్లేస్లో s మైనస్ ఏ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఇంటూ 1 వచ్చేసరికి 1/s మైనస్ ఏ. సో ఈసారి f of t ప్లేస్లో t⁻n తీసుకుందాం. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఇంటూ t⁻n కనుక తీసుకుంటే సేమ్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటే ఇంకా ఎస్ ప్లేస్లో దాన్ని షిఫ్ట్ చేయడమే. ఇంకా దీన్ని మర్చిపోయి మిగిలింది t⁻nకి చేస్తాం. ఎస్ ఇక్కడ రాయాల్సి వచ్చింది ప్రతిదానికి s tends to s minus a. సో t⁻nకి చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు కదా, t⁻n ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. సో దీనికి s tends to s minus a. సో అప్లై చేస్తే n ఫ్యాక్టోరియల్ బై s minus a హోల్ పవర్ n ప్లస్ 1. ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ అనేది రాస్తాం. నెక్స్ట్ ఈసారి ఎఫ్ ఆఫ్ టీ బదులు సైన్ బీటీ తీసుకుందాం. అప్పుడు సైన్ బీటీ ఇంటూ e⁻at ఎలా అయినా రాయొచ్చు, e⁻at ఇంటూ సైన్ బీటీ అన్న ఎలా అయినా రావచ్చు. సో ఎలా రాసినా సరే మనకి చేయాల్సింది ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ బీటీ s tends to s మైనస్ ఏ. సో సైన్ బీటీకి ఫార్ములా ఏమొచ్చుద్ది, b/s² ప్లస్ b² వస్తుంది, ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే b/s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ b². సో సేమ్ అలానే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ బీటీ ఇంటూ e⁻at ఉందనుకోండి. అప్పుడు ఏమొస్తుంది, కాస్ బీటీ అంటే మనకి ఎస్ వస్తుంది కదా, s/s మైనస్ b అంటే s మైనస్ b/s మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b² వస్తుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా కాస్ బీటీ ఫార్ములా ఏంటి, కాస్ బీటీ వచ్చేసరికి s² ప్లస్ b² ఇంటూ e⁻at ఉంది కాబట్టి మనం s ప్లేస్లో s మైనస్ b సబ్స్టిట్యూట్ చేస్తే s ప్లస్ s మైనస్ b పైన వచ్చేసరికి s² కాదు s చేస్తే మనకి ఇదే కదా. సో ఈసారి ఫంక్షన్ ఏం తీసుకుందామంటే ఎఫ్ ఆఫ్ టీ
కాస్ హెచ్బిటి తీసుకుందాం. కాస్ హెచ్బిటి తీసుకుంటే అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ హెచ్బిటి. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్బిటి ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ. అప్పుడు కాస్ హెచ్బిటికి ఫార్ములా ఏంటి, హైపోటెనస్ హైపర్బోలిక్ కాబట్టి అప్పుడు బి బై ఎస్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే బి బై ఎస్ ప్లస్లో ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అది కాస్కి ఎస్ కదా ఇక్కడ, అప్పుడు ఎస్ ప్లస్లో ఎస్ మైనస్ ఏ కాబట్టి ఎస్ మైనస్ ఏ వస్తుంది. ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదే సైన్ హెచ్బిటి తీసుకుందాం అనుకోండి. సైన్ హెచ్బిటి, సైన్ హైపర్బోలిక్ బీటీ అంటే అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హెచ్బిటి ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ. సైన్కి అయితే బి బై ఎస్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ. సో బి బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అది. సో ఇలా ఉంటాయి వీటి మీద ప్రాబ్లమ్స్. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే ఈజీగా అర్థమవుద్ది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ కాస్ టీ. సో ఎప్పుడైతే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఒకటి మల్టిప్లై అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 2t. సో ఎస్ ప్లేస్లో ఎస్ టెన్స్ టు ఇక్కడ -1 అంటే టీ ముందు ఏముంది -1 ఉంది కాబట్టి మనం ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఇంప్లైస్ కాస్ 2tకి ఫార్ములా వచ్చేసరికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే ఏ బదులు ఎంత ఉంది 2 స్క్వేర్ అంటే 4. సో దట్ ఇంప్లైస్ ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ 1. సో ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో మీకు క్లియర్గా ఇక్కడ రాస్తున్నాను ఫార్ములా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ వచ్చేసరికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎవ్రీ టైం రాయడం ఇబ్బందిగా ఉండేది. సో క్లియర్గా నేర్చు చేసుకుంటే చాలా ఈజీగా ఉండేది. కాస్కి వచ్చేసరికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అదే సైన్కి వచ్చేసరికి ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ 2 కాస్ 5t మైనస్ 3 సైన్ 5t. సో దట్ ఇంప్లైస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ రెండు మల్టిప్లైలో ఉన్నాయి కాబట్టి, అంటే ఈ పవర్ మైనస్ 3t అనేది 2 టర్మ్స్కి మల్టిప్లైలో ఉంది కాబట్టి విడివిడిగా రాద్దాం. అప్పుడు ఈ పవర్ మైనస్ 3t ఇంటూ 2 కాస్ 5t మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3 కాన్స్టెంట్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ సైన్ 5t. సో 2 కాన్స్టెంట్ కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ కాస్ 5t మైనస్ 3 కాన్స్టెంట్ కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ సైన్ 5t. సో దట్ ఇంప్లైస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t అంటే ఎస్ ప్లస్ 3, ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 3. సో దట్ ఇంప్లైస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 5t ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ 3 మైనస్ 3 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 5t. సో ఈ పవర్ మైనస్ 3t అంటే అప్పుడు ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఇంప్లైస్ సో కాస్ 5t ఫార్ములా ఏంటి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ 5. సో ఇక్కడ 5 ఎస్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే రెండు ఒకేసారి సేమ్గా ఉంటాయి, కన్ఫ్యూజన్ పడకుండా 5 ఎస్ క్లియర్గా డిఫరెన్షియేట్ చేస్తూ రాయండి. సైన్ 5tకి వచ్చేసరికి 5 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. దట్ ఇంప్లైస్ ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 3. సో ఇక్కడ ఎస్ ప్లస్ 3 కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఇక్కడ ఎస్ కదా ఇది, అప్పుడు ఎస్ ప్లస్ 3 బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 3 ఇంటూ ఇక్కడ 5 బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 25. సో కావాలనుకుంటే రెండింటికి సేమ్ కదా, సేమ్ డినామినేటర్ కాబట్టి ఎల్సిఎం చేసైనా చేయొచ్చు. ఓకే, సో ఎల్సిఎం చేశాక వచ్చే ఆన్సర్ వచ్చేసరికి 2s మైనస్ 9 బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 25. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 3t సైన్ స్క్వేర్ టీ. సో మనకేంటంటే డైరెక్ట్గా సైన్ స్క్వేర్ టీ అనేది లేదు, అంటే సైన్ స్క్వేర్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏం లేదు. సో ఈ సైన్ స్క్వేర్ టీని మనం కన్వర్ట్ చేయాలి. సో ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసుకొని కన్వర్ట్ చేయాలి. సో సైన్ స్క్వేర్ టీ అంటే మనకి జనరల్గా వచ్చే అంటే ఈజీగా ఉండే ఫార్ములా ఏంటంటే కాస్ 2t. కాస్ 2t ఫార్ములా వచ్చేసరికి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీ. సో దీంట్లో వస్తుంది. అలాగే కాస్ 2t వాడు ఒక్కోసారి ఇక్కడ సైన్ స్క్వేర్ టీ బదులు కాస్ స్క్వేర్ టీ అంటాడు. అప్పుడు కూడా కాస్ 2tలో
కాస్లో ఇచ్చేస్తే 2 cos square t -1. ఒకవేళ ఇక్కడ cos square t కనుక ఇస్తే అప్పుడు ఈ -1 ఇటు వస్తే +1, 2 ఇటు వస్తే బై, అంటే 1 + cos 2t/2 అని సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తాయి. బట్ ఇక్కడ sin square t ఇచ్చాడు కదా, sin square tలో కూడా ఫార్ములా ఉంది కాబట్టి అప్పుడు మనకి దీని నుంచి sin square t వచ్చేసరికి 1 - cos 2t/2 వస్తుంది. ఎందుకంటే ఈ sin square t వచ్చి cos t వస్తే 1 - cos 2t/2. సో అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో e⁴t ఇంటూ 1 - cos 2t/2. సో సబ్స్టిట్యూట్ చేసి 2 కాన్స్టెంట్ కదా, సో విడివిడిగా రాస్తే అప్పుడు e⁴t ఇంటూ 1 కాబట్టి సరిపోయింది, -1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁴t ఇంటూ cos 2t. సో ఈ 1/2 అనేది మొత్తానికి వస్తుంది కదా, అందుకే విడివిడిగా రాసేటప్పుడు దీనికి సపరేట్గా దీనికి సపరేట్గా రాసేసాను. అప్పుడు 1/2 ఇంటూ, సో e⁴t అంటే ఇక్కడ ఏం లేదంటే నథింగ్ బట్ 1. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1, అప్పుడు s ప్లేస్లో s -3, e⁴t కదా +3 కాబట్టి s ప్లేస్లో s -3 సబ్స్టిట్యూట్ చేయాలి, -1/2 ఇంటూ ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t. సో s టెన్స్ టు ఇక్కడ సేమ్ s -3, అప్పుడు 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అంటే 1/s, s టెన్స్ టు s -3, -1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t వచ్చేసరికి s/s² + 2² అంటే 4, అప్పుడు s టెన్స్ టు s -3 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ s ప్లేస్లో s -3, -1/2 ఇంటూ s ప్లేస్లో కూడా s -3 బై s -3 హోల్ స్క్వేర్ + 4. సో అది. సో ఈ మోడల్ మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁴t ఇంటూ t + 1 హోల్ స్క్వేర్. సో ఇప్పటివరకు మనం ఎక్స్పోనెన్షియల్తో ఒక సైన్ టర్మ్ కానీ కాస్ టర్మ్ కానీ లేదా సైన్ స్క్వేర్ టర్మ్ మల్టిప్లై అయితే ఎలా చూద్దాం. ఇప్పుడు ఏంటంటే టీ టర్మ్ కనుక మల్టిప్లై అయితే ఎలా ఉండేది. సో ఆల్రెడీ ఇది ఏంటి t + 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, అంటే మనకి డైరెక్ట్గా ఏం లేదు కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁴t ఇంటూ t² + 1 + 2t. సో దీన్ని విడిగా రాస్తున్నా. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁴t ఇంటూ t² ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁴t ఇంటూ 1 ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁴t ఇంటూ 2t. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం టీకి చేయాలి కదా, అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t², అప్పుడు s ప్లేస్లో ఇక్కడ e⁴t అంటే నథింగ్ బట్ 1 ఉన్నట్టు, సో s ప్లేస్లో s -1 సబ్స్టిట్యూట్ చేయాలి, ప్లస్ ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 s ప్లేస్లో s -1. నెక్స్ట్ దీనికి ఏంటంటే 2 కాన్స్టెంట్ బయట రాస్తాం, ప్లస్ 2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t e⁴t కాబట్టి s ప్లేస్లో s -1 రాస్తాం. సో t² కంటే సో మనకు ఆల్రెడీ తెలుసు కదా t⁴n ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ రాస్తాను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁴n వచ్చేసరికి n ఫ్యాక్టోరియల్ బై s⁴n+1 లేదా గామా ఆఫ్ n+1 బై s⁴n+1. బట్ ఇక్కడ n అనేది ఇంటీజరే కదా, అంటే 1 2 3 4 అవన్నీ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ n వచ్చేసరికి 1/2 లేదా 3/2 లేదా 3/7 అట్లా ఫ్రాక్షన్ సంథింగ్ ఉంటే కనుక యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి ఇది. బట్ ఇక్కడ నార్మల్ నెంబరే కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అప్పుడు n ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2 ఫ్యాక్టోరియల్ బై s⁴2+1 అంటే 3, దట్ ఇంప్లైస్ s టెన్స్ టు s -1 ప్లస్ ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 అంటే 1/s, s టెన్స్ టు s -1 ప్లస్ 2 ఇంటూ t అంటే 1/s², s టెన్స్ టు s -1. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2/s -1 హోల్ క్యూబ్ ప్లస్ 1/s -1 ప్లస్ 2/s -1 హోల్ స్క్వేర్. సో కావాలంటే దీన్ని ఎల్సిఎం కూడా చేసుకోవచ్చు. సో అది. సో ఇప్పటివరకు మనం ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ టర్ము, ఒక ఫంక్షన్ సైన్ ఫంక్షన్ లేదా టీ ఫంక్షన్ చూసాం. ఇప్పుడు ఏంటంటే మల్టిప్లికేషన్ బై t⁴n అనమాట. అంటే సో ఈసారి టీ ఇక్కడ ఉంటుంది, ఫంక్షన్ వచ్చేసరికి సైన్ టీ ఉండొచ్చు, లేకపోతే కాసు వాటిలో ఏమైనా ఉండొచ్చు. e⁴t ఉండదు మళ్ళీ, ఎందుకంటే e⁴t ఇంటూ టీ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మోడల్. సో ఈసారి ఏంటంటే మల్టిప్లికేషన్ బై టీ అనమాట. సో విత్ సైన్ ఫంక్షన్ కానీ లేకపోతే కాస్ ఫంక్షన్ కానీ ఉంటాయి. సో దీని పేరు వచ్చేసరికి మల్టిప్లికేషన్ బై
టీ పవర్ ఎన్. సేమ్ ఇక్కడ వచ్చేసరికి లెట్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అయితే దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే అప్పుడు ఏమొస్తుందంటే -1 హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, వేర్ n ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి జనరల్లీ మనం ఏం ఫంక్షన్ ప్రిఫర్ చేస్తాం అంటే సైన్ టీ కాస్ టీ కానీ తీసుకుంటాం. ఎందుకంటే ఈ పవర్ టీ కన్సిడర్ చేయం. ఈ పవర్ టీ ఒకవేళ ఇలా వచ్చిందంటే అప్పుడు మనం ఫస్ట్ కన్వర్ట్ చేయాల్సింది ఈ పవర్ టీని, కాబట్టి ఎస్ ప్లేస్లో ఎస్ సంథింగ్ పెట్టుకొని టీకి చేస్తాం. సో మ్యాక్సిమం వచ్చేది ఇక్కడ ఏంటంటే కాస్ టర్మ్ కానీ సైన్ టర్మ్ కానీ అవి వస్తాయి. సో అవి వస్తాయి ఒకవేళ అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ టీ పవర్ ఎన్ని ఎలిమినేట్ చేయడానికి, అంటే టీ పవర్ ఇక్కడ వచ్చేసరికి మనం ఈ పవర్ ఫంక్షన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఎస్ ప్లేస్లో ఆ పవర్ అయితే ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఏంటంటే -1 హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ నథింగ్ బట్ ఈ ఎఫ్ ఆఫ్ టీ ఉంటుంది కదా, మనకి ఏదైతే ఫంక్షన్ ఇస్తారో ఆ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని సో దానికి డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలంటే మనకి ఇచ్చే టీ యొక్క పవర్ మీద ఆధారపడిద్ది. ఒకవేళ టీ స్క్వేర్ ఇచ్చాడు అనుకో ప్రాబ్లంలో, అప్పుడు 2 టైమ్స్ డిఫరెన్స్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ 3 ఇస్తే 3 టైమ్స్ చేయాలి, 1 ఇస్తే 1 టైం చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడేమో -1 హోల్ పవర్ ఎన్, ఈ ఎన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. సో ప్రాబ్లం చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. సో వీటి మీద అడిగే అవకాశం ఉందన్నమాట. సో ఇంపార్టెంట్ ఇవి కూడా. సో ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీటీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఖచ్చితంగా మనం డైరెక్ట్ ప్రాబ్లం చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఫార్ములా కూడా రాస్తే ఫార్ములాకి కూడా మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఫార్ములాస్ డెఫినెట్గా రాయండి, మీకు చాలా ఈజీగా ఉండేది. సో మనకి టీ మల్టిప్లైలో ఉంది కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి సో -1 హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో ఇది ఫార్ములా. సో రాస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ 2t. సో -1 హోల్ పవర్ ఎన్, ఎన్ అంటే నథింగ్ బట్ టీ పవర్ ఎంత ఉంది 1. సో డి బై డిఎస్, సో 1 ఉంది కాబట్టి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి, ఇంటూ లాప్లాస్ ఎఫ్ బార్ ఆఫ్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ నథింగ్ బట్ ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీయే కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి సైన్ 2t. సో -1 హోల్ పవర్ ఎన్ అంటే మైనస్ డి బై డిఎస్ ఆఫ్ సైన్ 2tకి ఫార్ములా ఏంటి 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. సో అది మైనస్ 2 వచ్చేసరికి కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాను. అప్పుడు డి బై డిఎస్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. సో నెక్స్ట్ -2 ఇంటూ, సో ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది ఎలా ఉంది 1/x లాగా ఉంది కదా. సో 1/x లాగా ఉంటే మనకేంటి ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ 1/x వచ్చేసరికి -1/x స్క్వేర్ అంటాం. సేమ్ అలానే -1/x, ఎక్స్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి కదా. అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 2s, ఎస్ స్క్వేర్ చేస్తే 2s ప్లస్ 4కి చేస్తే 0. అప్పుడు -2 ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ 2s కదా బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో దీన్ని చేస్తే 4s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది 4. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ 3t. సో టర్మ్స్ చూస్తే మనకి ఇక్కడ టీ పవర్ ఎన్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఏదో ఉంది. సో యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి ఇదే. నేను ప్రతిసారి ఫార్ములా రాయట్లేదు, మీరు ప్రతి ప్రాబ్లం అంటే చేసే ప్రాబ్లంలో ఫార్ములా రాయండి, ఎందుకంటే ఫార్ములా వస్తేనే ఈజీగా చేసేయచ్చు. ఇంకా మిగతా అంతా డిఫరెన్షియేషన్ సింపుల్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో టీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ రాస్తే డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ కాస్ 3t వచ్చేసరికి -1 ఎన్ ప్లేస్లో ఎంత మనకి ఇచ్చింది 2 కదా, 2 డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 3t. సో ఇక్కడ 2 ఎందుకు పెట్టాము, డబుల్ డిఫరెన్షియేషన్, ఎన్ ప్లేస్లో 2 ఉంది కదా, సో 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. సో -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 3t వచ్చేసరికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9.
సో డబుల్ డిఫరెన్షియేషన్ మనం ఒకేసారి చేయలేం కాబట్టి ముందు ఒక డిఫరెన్షియేషన్ చేద్దాం, అంటే d/ds ఆఫ్, సో ఒక డిఫరెన్షియేషన్ బయట రాసేసి ఒక డిఫరెన్షియేషన్ లోపల రాసేద్దాం. అప్పుడు s/s² + 9. సో ఇది ఎలా ఉంది, d/dx ఆఫ్ u/v లా ఉంది కదా. సో u/v ఫార్ములా ఏంటి, d/u/v అంటే v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v². ఫస్ట్ v ఇంటూ యూకి డిఫరెన్షియేషన్ చేస్తాం, మైనస్ తర్వాత u ఉంచి vకి డిఫరెన్షియేషన్ చేస్తాం, డివైడెడ్ బై v² వేస్తాం. సో అదే వేద్దాం. దట్ ఇంప్లైస్ d/ds ఆఫ్ v అంటే ఇక్కడ ఇది u, ఇది v. సో v ఇంటూ క్లియర్గా s² + 9 ఇంటూ, సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 1 మైనస్ ఈసారి u ఇంటూ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2s + 0 బై s² + 9 హోల్ స్క్వేర్. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేసాం అనుకో, d/ds ఆఫ్ s² + 9 మైనస్ 2s² బై s² + 9 హోల్ స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ d/ds ఆఫ్, సో s² మైనస్ 2s² వచ్చేసరికి మైనస్ s² అవుద్ది. సో మైనస్ s² + 9 బై s² + 9 హోల్ స్క్వేర్. ఇది చాలా జాగ్రత్త, ఇది మైనస్ s², ఓకేనా. ఇది తొందరపడి క్యాన్సిల్ చేయొద్దు, ఇది మైనస్ s² + 9, ఇది ప్లస్ s² + 9. సో అగైన్ మళ్ళీ ఎలా ఉంది మనకి uv ఫార్ములాలో ఉంది కాబట్టి, సో డిఫరెన్షియేషన్ చేస్తే v ఇంటూ అంటే s² + 9 హోల్ స్క్వేర్ ఇంటూ, సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 2s + 0 మైనస్ ఇది ఇంటూ అంటే మైనస్ s² + 9 ఇంటూ, సో దీని డిఫరెన్షియేషన్ చేస్తే ఫస్ట్ x² ఉంది కాబట్టి x² చేస్తే 2x అంటే 2 ఇంటూ s² + 9. అలాగే మళ్ళీ లోపల టర్మ్కి చేస్తే అప్పుడు 2s + 0 డివైడెడ్ బై s² + 9 హోల్ స్క్వేర్కి స్క్వేర్ వస్తుంది. ఆల్రెడీ స్క్వేర్ ఉంది, బట్ మనకి ఫార్ములా ప్రకారం స్క్వేర్ ఇంకో స్క్వేర్ రావాలి కాబట్టి అప్పుడు ఇంకో స్క్వేర్ వస్తుంది. సో ఓవరాల్గా సో మీరు సింప్లిఫై చేయండి, నేను చేయట్లేదు ఇక్కడ డైరెక్ట్గా వేస్తాను. సో సింప్లిఫై చేస్తే 2s³ మైనస్ 54s బై s² + 9 హోల్ పవర్ 4 హోల్ పవర్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయ్యిద్ది అనమాట. సో రెండిట్లో s² + 9 s² + 9 ఒకటి కామన్ తీస్తే ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయ్యిద్ది, అప్పుడు ఇక్కడ క్యూబ్ వస్తుంది అనమాట. టోటల్గా 2s³ మైనస్ 54s బై 54s ఇది బై s² + 9 హోల్ క్యూబ్. సో క్లియర్గా ఇది ప్రాబ్లం నోట్స్లో ఉంది, మీరు వెళ్ళి నోట్స్లో కావాలంటే చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ e పవర్ మైనస్ t ఇంటూ sin 2t. సో 3 టర్మ్స్ ఇస్తాడు. ఇక్కడ sin 2t బదులు సమ్ cos 2t అలా ఇవ్వచ్చు, లేదా t బదులు t² t పవర్ t క్యూబ్, లేదా ఇక్కడ e పవర్ మైనస్ t బదులు e పవర్ మైనస్ 3t. సో అట్లా ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఎలా ఇచ్చినా ప్రొసీజర్ మాత్రం సేమే, 3 టర్మ్స్ ఉంటే ఎలా చేయాలి. సో ఈ ఫస్ట్ వాడు ఏంటంటే ఒక్కోసారి t యువతలు ఇస్తాడు, sin 2t ముందు ఇస్తాడు, e పవర్ మైనస్ t ఒక్కోసారి ఇక్కడ ఫస్ట్ ఇస్తాడు, లేకపోతే లాస్ట్ ఇస్తాడు. సో అట్లా ఇచ్చినప్పుడు క్లియర్గా మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో ఫస్ట్ యూనిట్లో కూడా డిస్కస్ చేసాం. నేను ఒకటి చెప్పాను ఐలేట్ అని. సో ఐలేట్ అని చెప్పాను. సో దీంట్లో ఈ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్, ఈ ఆర్డర్ కన్సిడర్ చేయండి అని. ఈ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్, టీ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్, ఏ వచ్చేసరికి ఆల్జిబ్రిక్, ఎల్ అంటే లాగర్థమిక్, ఐ అంటే ఇంప్రాపర్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో మనకి ఐతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పెద్దగా రావు. సో మిగతా ఈ 4. సో దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, లాగర్థమిక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్జిబ్రిక్ టర్మ్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే x² x³ అవి. సో మనం కన్సిడర్ చేసింది ఏంటి టీ కాబట్టి t² t³ అవి. నెక్స్ట్ టీ వచ్చేసరికి ఇక్కడ ట్రిగ్నోమెట్రీ టర్మ్స్ ఏంటి sin 2t cos 2t అవి. లాస్ట్కి వచ్చేసరికి ఇవ్వాల్సింది ఏంటంటే ఎక్స్పోనెన్షియల్. సో ఫస్ట్ ఏంటి ప్రయారిటీ ఏ కదా, అంటే ఆల్జిబ్రిక్ అంటే టీ. సో టీ ఇంటూ సమ్ ఫంక్షన్ అనుకుందాం. సో ఇది మొత్తాన్ని f(t) అనుకుందాం. సో క్లియర్గా ఫార్ములాస్, సో ఇది 7 మార్క్స్ ఇస్తాడు కాబట్టి డెఫినెట్గా ఫార్ములాస్ రాయాలి, లేకపోతే మార్క్స్ కట్ చేస్తారు. మనకి t⁻n ఇంటూ f(t) వచ్చేసరికి -1 హోల్ పవర్ n d⁻n బై ts⁻n ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t).
సో ఇది. సో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ సైన్ 2t ఈజ్ ఈక్వల్ టు -1 టీ పవర్ 1 కాబట్టి 1 ఇంటూ dy ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ టీ, అప్పుడు ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 2t. సో ఇక్కడ రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 1 అంటే మైనస్ dy ds ఆఫ్. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీ ఉంది. సో దీని ప్రాబ్లమ్స్ మనం ఇంత ముందే చేసాం కదా. ఒక ఈ పవర్ మైనస్ టీ కనుక మల్టిప్లై అయితే అంటే ఈ పవర్ ఏటీ కానీ ఇంటూ సంథింగ్ ఫంక్షన్ కనుక మల్టిప్లై అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఈ పవర్ ఎయిట్ ఇంటూ సమ్ ఎనీ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి, మనం ఆ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఎస్ ప్లేస్లో షిఫ్ట్ చేస్తాం. సో అదే ఇక్కడ లోపల చేస్తాం అనమాట. సో దట్ ఇంప్లైస్ అగైన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 2t. సో ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ 1. సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తేనండి. ఇక్కడ ఏంటంటే 3 టర్మ్స్ ఇచ్చాడు. సో 3 టర్మ్స్ వాడు ఎలా అయినా ఇవ్వచ్చు, ఆర్డర్ ఎలా అయినా ఇవ్వచ్చు. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది వచ్చేసరికి ఐలైట్ ప్రకారం. ఐలైట్ అంటే ఎల్ అంటే లాగరిథమిక్, ఏ వచ్చేసరికి ఆల్జిబ్రిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. సో ఈ టర్మ్స్ ప్రకారం ఆర్డర్ వచ్చేసరికి ఇలా ఉండిద్ది ప్రిఫరెన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మనం తీసుకోవాల్సింది ఏ పవర్ ఆల్జిబ్రిక్ కాబట్టి ఆల్జిబ్రిక్ టర్మ్ టీ పవర్ ఎన్ కన్సిడర్ చేసాం. సో టీ పవర్ ఎన్ ఇంటూ సమ్ ఎనీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే మనం ఇలాగ రాస్తాం. సో దాని ప్రకారం ఏంటంటే టీ ఇంటూ మిగతాదంతా ఎఫ్ ఆఫ్ టీ అనుకొని ఇలా రాశాను. నెక్స్ట్ దీంట్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది ఇలా ఉంది కాబట్టి సో ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీ టూ కదా. సో అప్పుడు ఏంటి, ఈ పవర్ సమ్ ఫంక్షన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కనుక ఉంటే అప్పుడు ఎస్ ప్లేస్లో షిఫ్ట్ చేసి దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటాం. సో అదే ఇక్కడ చేశాను, ఎస్ షిఫ్ట్ చేశాను ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ 2t. దట్ ఎంప్లాయిస్ మైనస్ dy ds ఆఫ్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ 2t వచ్చేసరికి 2/s² ప్లస్ 2² అంటే 4, ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ 1. సో ఎస్ సబ్స్టిట్యూట్ చేసిన దాకా కూడా మనం డిఫరెన్షియేషన్ చేయకూడదు. సో dy ds ఆఫ్ సబ్స్టిట్యూట్ చేస్తే 2/s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో 2 కాన్స్టెంట్ కాబట్టి -2 ఇంటూ dy ds ఆఫ్ 1/s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. సో దట్ ఇంప్లైస్ ఇది ఎలా ఉంది, -2 ఇంటూ సో dy dx ఆఫ్ 1/x లాగా ఉందిగా, మనం ఇంతకుముందే చూసాం. 1/x ఫార్ములా ఏంటి, -1/x². సో దట్ ఇంప్లైస్ -1/x² అంటే s² ప్లస్ 1 s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇంటూ అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ s+1 ఇంటూ అంతే 2 ఇంటూ s+1 ప్లస్ 0 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ 4 ఇంటూ s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. సో దీన్ని కొంచెం సింప్లిఫై రాసుకోవాలంటే 4 ఇంటూ s+1/s² ప్లస్ 2s ప్లస్ s హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ పవర్ స్క్వేర్ ఉంది కదా. సో అది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇచ్చాడు కాబట్టి సింపుల్గా అయిపోయింది ప్రాబ్లం. బట్ వాడు ఇక్కడ t² కానీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే 2 టైమ్స్ వేయాలి కదా అప్పుడు డిఫరెన్షియేషన్, అప్పుడు లెంతీ వస్తుంది కాబట్టి కరెక్ట్గా ప్రాబ్లం సరిపోయింది 7 మార్క్స్కి. బట్ వాడు ఒకసారి ఏంటంటే అడగడు అనమాట, సింపుల్గా ఇలాంటివి అడుగుతుంటాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడే sin 2t బదులు cos 2t అని ఇచ్చాడు. సో ఆ ప్రాబ్లమ్కి కూడా క్లియర్ ఆన్సర్ నోట్స్లో ఉంది, నేను ప్రొవైడ్ చేసిన లింక్లో వెళ్ళి చెక్ చేయండి. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కవర్ చేయడానికి వీడియో లెంతీ అవుతుంది. సో డెఫినెట్గా మీరు వినండి. సో నెక్స్ట్ ఒక స్పెషల్ ప్రాబ్లం ఉందన్నమాట. సో స్పెషల్ ప్రాబ్లం ఏంటంటే ముందు ప్రాబ్లం రాద్దాం. సో ప్రాబ్లం వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ 1/2 వచ్చేసరికి ఏంటంటే √π/2 ఇంటూ s⁻³ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ t పవర్ -1/2 అని అడిగాడు. సో ఒక ఫంక్షన్ ఇచ్చి ఇంకో ఫంక్షన్ కనుక్కోమన్నాడు. ఖచ్చితంగా మనం ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి. సో యూజ్ చేసుకొని కనుక్కోవాల్సి వస్తుంది. బట్ మనకేంటంటే ఇప్పటివరకు నేర్చుకున్న ప్రకారం సో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం, సమ్ ఈ పవర్ ఫంక్షన్ ఉంటే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే షిఫ్ట్ చేసి రాస్తాం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఓన్లీ టీ కనుక ఉంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాం. బట్ మనకేంటంటే ఇక్కడ 2 ఫంక్షన్లు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ఇచ్చాడు, అది కూడా టీ పవర్ సంథింగ్ ఇచ్చాడు. సో టీ పవర్ సంథింగ్ ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు జస్ట్ మనం
దాన్నే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి టీ పవర్ -1/2 అనుకుందాం. సో అదే ఇచ్చాడు కాబట్టి టీ పవర్ -1/2. సో మనకున్న ఫార్ములా టీలో ఓన్లీ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఇది ఒక్కటే కదా. సో ఈ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కదా. n బదులు నేను 1 అని తీసుకుంటున్నా. ఎందుకు 1 తీసుకున్నానో చెప్తా. సో 1 ఇంటూ అదే టీ పవర్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ పవర్ -1/2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ పవర్ 1 d/ds ఆఫ్, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే నథింగ్ బట్ టీ పవర్ -1/2. సో దట్ ఈస్ ఎస్సీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ టీ పవర్ 1/2 అంటే నథింగ్ బట్ యాడ్ అవుతుంది కదా 1 - 1/2. సో దట్ ఇంప్లైస్ -d/ds ఆఫ్, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ -1/2. సో ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఇది ఎల్సిఎం పోతే 1/2. దట్ ఇంప్లైస్ -d/ds ఆఫ్, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ -1. సో ఎందుకు ఇక్కడ 1 తీసుకున్నానంటే n ప్లేస్లో 1 తీసుకుంటే కనుక 1 - 1/2 వచ్చేసరికి 1/2 అవుద్ది. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ 1/2 మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు, వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు ప్రాబ్లంలో. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ 1/2 వచ్చేసరికి √π/, ఇది ఇచ్చాడు. సో దీని వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేసుకోవడం వలన మనకి ఇటు పక్క వచ్చేసరికి అప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ -1/2 అనేది రావచ్చు. ఒకవేళ వాడు 1/2 కనుక ఇవ్వలేదనుకోండి, సో సమ్ 3/2 లేకపోతే 5/2 సంథింగ్ అలా ఇచ్చినప్పుడు మనం n వాల్యూ ఏది తీసుకుంటే మనకి గివెన్ ప్రాబ్లం సరిపోతుంది అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడంటే 1/2 అని ఇచ్చాడు, బట్ వాడు ఏంటంటే ఒకవేళ 3/2 ఇచ్చి -3/2 కనుక్కోమన్నాడు అనుకోండి, లేకపోతే 5/2 ఇచ్చి -5/2 కనుక్కోమన్నప్పుడు అప్పుడు n వాల్యూ 1 తీసుకుంటే సరిపోదు. అంటే ఒక్కోసారి ఏంటంటే n వాల్యూ వచ్చేసరికి డిఫరెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మనకి ఏది సూటబుల్గా ఉంది, ఏది తీసుకుంటే మనకి గివెన్ ప్రాబ్లం వాల్యూ వస్తుందో చూసుకొని ఏంటంటే అట్లా తీసుకోవాలి. సో దీని ప్రకారం ఇలా తీసుకుంటే, సో దీని వాల్యూ తెలుసుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టీ పవర్ 1/2 ఏంటి ఇది. సో సబ్స్టిట్యూట్ చేస్తే √π/2s ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్ టు -d/ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ -1/2. సో మనకు కావాల్సింది ఇది కదా, ఇది కావాలంటే ఈ d/dsని ఇటు పంపించేద్దాం. సో d/ds అంటే డిఫరెన్షియేషన్, ఇటు వచ్చేసరికి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ అవుద్ది. సో ఇంటిగ్రేషన్ కదా, అప్పుడు ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ -1/2 వచ్చేసరికి మైనస్ కాన్స్టెంట్ √π/2 బయట రాసేద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/s⁻³ సో 3/2 పంపిస్తే s⁻³ ప్లస్ 1/-3/2 ప్లస్ 1. సో అప్పుడు చేస్తే ఏమవుతుంది, s⁻³ ప్లస్ 2 అంటే -1/2 అంటే √s. కింద వచ్చేసరికి ఏంటంటే -1/2 అయింది. సో అప్పుడు టోటల్ ఓవరాల్గా రాస్తే మనకు వచ్చేది ఏంటంటే √π/s. సో √π/s వస్తుంది. దీన్ని కనుక ఇంటిగ్రేషన్ చేసి దీన్ని కొంచెం సాల్వ్ చేసి రాస్తే, సో మల్టిప్లికేషన్ బై n అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈసారి డివిజన్ బై మల్టిప్లికేషన్ బై టీ అయిపోయింది. ఈసారి డివిజన్ బై టీ అయితే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ డివిజన్ బై టీ. సో ఈసారి టీ ఏంటంటే డివిజన్లో వస్తుంది. సో మనకు తెలిసిన బేసిక్ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి f⁻(s). సో అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ, సో డివిజన్లో టీ కనుక వస్తే అప్పుడు సో ఇంటిగ్రేషన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ s to ∞, లిమిట్స్ వచ్చేసరికి s to ∞. సో f⁻(s) అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి f⁻(s) ఇంటూ ds. సో ఇందాక మనం టీ మల్టిప్లికేషన్ బై టీ కనుక చూస్తే సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్షియేషన్ తీసుకున్నాం. ఎందుకు, టీ మల్టిప్లైలో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ తీసుకుందాం. అదే టీ డివిజన్లో ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే, సో టీ డివిజన్లో కనుక వస్తే అప్పుడు మనకి ఇంటిగ్రేషన్, వాటి యొక్క లిమిట్స్ వచ్చేసరికి s to ∞. ఒకవేళ టీ బదులు t² ఉందనుకోండి, t² ఉంటే అప్పుడు 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. టీ పవర్ ఎంత ఉంటే అన్నిసార్లు ఇంటిగ్రేషన్, అక్కడ టీ పవర్ ఎంత ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. సో ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t బై t. సో మనకు తెలిసిన ప్రకారం డివిజన్లో టీ ఉంది కాబట్టి అప్పుడు సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డైరెక్ట్ రాస్తున్నాను నేను s to ∞. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t
into ds. So that implies integration s to infinity. So Laplace transform of sin t ఏమొస్తుంది 1 by s square plus 1 square అంటే 1 into ds. So that implies సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square అంటే x square plus 1 వచ్చేసరికి మనకి ఏంటంటే ఫార్ములా ఉంది tan inverse x. లిమిట్స్ వచ్చేసరికి s టు ఇన్ఫినిటీ. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ s. సో tan ఇన్వర్స్లో ఇన్ఫినిటీ అంటే ట్యాన్లో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది 90 అప్పుడు కదా. సో అప్పుడు π/2 మైనస్ tan ఇన్వర్స్ s. సో దీన్ని ఇంకాస్త సింప్లిఫై చేయాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin tt/t ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది π/2 మైనస్ tan ఇన్వర్స్ s కాబట్టి సో దట్ ఇంప్లైస్ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఇక్కడ s ఇంటూ 1 అని తీసుకున్నాం అనుకో. సపోజ్ 1 తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, s ఇంటూ 1 ఎస్ఏ కాబట్టి అప్పుడు π/2 మైనస్ tan ఇన్వర్స్ 1 బదులు ట్యాన్లో 1 ఎప్పుడు వస్తుంది π/4 అప్పుడు వస్తుంది ఇంటూ s. సో tan క్యాన్సిల్ అయింది కాబట్టి అప్పుడు π/2 మైనస్ s π/4 లేదా π/2 కామన్ తీసాం అనుకోండి 1 మైనస్ s/2. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t/t వచ్చేసరికి. సో ఫార్ములాస్ అందుకే చెప్పేది ఇంపార్టెంట్. మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by s square plus 1 అనేది బేసిక్ కామన్ వచ్చేసరికి ఏంటంటే tan ఇన్వర్స్ x కాబట్టి అలాగా ఇక్కడ s కాబట్టి tan ఇన్వర్స్ s తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 minus cos at/t. సో 1 minus cos at/t ఇచ్చాడు. సేమ్ అలానే మనకి ఫంక్షన్ టీలో ఉంది కాబట్టి డివిజన్ బై టీలో ఉంది కాబట్టి ఫార్ములా s టు ఇన్ఫినిటీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 minus cos at ఇంటూ ds. సో ఇంటిగ్రేషన్ s టు ఇన్ఫినిటీ. సో 2 టర్మ్స్ ఉన్నాయిగా విడివిడిగా రాద్దాం. అప్పుడు లాస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఇంటూ ds మైనస్ s టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at ఇంటూ ds. సో s టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 అంటే 1 by s ఇంటూ ds మైనస్ s టు ఇన్ఫినిటీ cos at వచ్చేసరికి s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ ds. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x ఏమవుద్ది? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x వచ్చేసరికి log x అంటే log s. సో లిమిట్స్ వచ్చేసరికి s టు ఇన్ఫినిటీ మైనస్ సో ఇదేంటంటే 2 ఫంక్షన్స్ ఉంది. సో నేను ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ చెప్పేటప్పుడు చెప్పాను 2 ఫంక్షన్స్ కనుక అంటే డైరెక్ట్ ఫార్ములా అయితే లేదు మనకి s by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అనేది డైరెక్ట్ ఫార్ములా అయితే లేదు. అలాగే 2 ఫంక్షన్స్ అంటే పైన ఒక ఫంక్షన్ కింద ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా చెక్ చేయండి అని చెప్పాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx కనుక ఉంటే అప్పుడు మనం log f ఆఫ్ x రాసుకోవచ్చు. సో ఎఫ్ డాష్ కింద దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోని దానికి డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ రావాలి. సో దీనికి డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది s స్క్వేర్ అంటే 2s ప్లస్ a స్క్వేర్ అంటే 0 అంటే నథింగ్ బట్ 2s వస్తుంది. సో న్యూమరేటర్లో 2s ఉందా? లేదు, ఓన్లీ ఎస్ఏ ఉంది. సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం ఒక 2ని న్యూమరేటర్ రాసి ఒక 2ని డినామినేటర్లో రాసాం అనుకో, అప్పుడు 2 క్యాన్సిల్ అయితే మనకి ఈ ఫార్ములా అనేది సాటిస్ఫై అయింది. సో ఎప్పుడు ఈ ఫార్ములా సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వచ్చేసరికి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. సో సేమ్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలిగా, లిమిట్స్ వచ్చేసరికి ఎస్ టు ఇన్ఫినిటీ, మనకి 1/2 బయట రాస్తాం కామన్. సో ఫస్ట్ వచ్చేసరికి లాగ్ ఎస్ ప్లస్లో ఇన్ఫినిటీ, లాగ్ ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఎస్ మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ ఫస్ట్ లాగ్ ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చేసరికి 0, ఎందుకంటే లాగ్ 1 వాల్యూయే 0 కాబట్టి 1, 2, 3 ఎంత పెంచుకుని పోయినా సరే 0 వస్తుంది. సో 0 మైనస్ లాగ్ ఎస్ మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ కూడా లాగ్ ఇన్ఫినిటీ 0 అంటే మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు మనకేమొస్తుందంటే మైనస్ లాగ్ ఎస్ ప్లస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో దట్ ఎంప్లాయిస్ ఎస్ ప్లస్ ఈ 1/2 ఇటు వెళ్తే లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2 అవుతుంది. సో ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది లాగ్ ఏ బై బి, ఏ వచ్చేసరికి ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూట్ బై ఎస్. సో
సో ఇక్కడతో ఆపితే సరిపోయింది. లేదు ఇంకొంచెం ఎక్స్ట్రా సాల్వ్ చేయాలంటే నేను ఈ రూట్ మొత్తానికి పెట్టేసి స్క్వేర్ రాసుకుంటే అప్పుడు లాగ్ s² ప్లస్ a² s² హోల్ పవర్ 1/2 వస్తుంది. సో ఈ 1/2 ముందు తీసుకెళ్తే 1/2 లాగ్ ఆఫ్ s² ప్లస్ a² s². సో అది మనకి ఇచ్చిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 మైనస్ కాస్ at/t వచ్చేసరికి. సో ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం, అది మేబీ 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటాడు. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఏంటంటే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) కనుక f బార్ ఆఫ్ s అయితే, దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఇంటూ t బదులు సమ్ కాన్స్టెంట్ ఏదో మల్టిప్లై చేస్తాడు, సమ్ at కనుక మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది వచ్చేసరికి 1/a ఇంటూ f బార్ ఆఫ్ s మైనస్ a అంటాడు. సో ఫంక్షన్ కనుక మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే f బార్ ఆఫ్ s వస్తుంది. సో అదే ఫంక్షన్లో t బదులు సమ్ కాన్స్టెంట్ మల్టిప్లై చేసి at కనుక చేస్తే అప్పుడు మనకు వచ్చే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి ఏంటంటే 1/a ఇంటూ f బార్ ఆఫ్ s మైనస్ a. సో ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) వచ్చేసరికి s మైనస్ 3/s² మైనస్ 3s ప్లస్ 2, దెన్ ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(3t) అన్నాడు. సో f(t) ఇచ్చాడు, ఇది అని ఫంక్షన్ 3t కనుక్కున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(at) వచ్చేసరికి 1/a ఇంటూ f బార్ ఆఫ్ s మైనస్ s/a పెట్టి సబ్స్టిట్యూట్ చేయడమే. సో దేర్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(3t) కనుక తీసుకుంటే 1/a వాల్యూ అంతా 3, 1/3 ఇంటూ f బార్ ఆఫ్ s మైనస్ a అంటే దట్ ఇంప్లైస్ 1/3 ఇంటూ f ఆఫ్ s ఏంటి ఇది. సో ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో s ప్లేస్లో s/a అంటే s/3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే s ప్లేస్లో s/3 సబ్స్టిట్యూట్ చేస్తే s/3 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ s/3 ప్లస్ 2. సో ఇవన్నీ ఏంటంటే సింపుల్ ప్రాబ్లమ్, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో అవి అందుకే 2 మార్క్స్లో అడిగే అవకాశం ఉంది. సో ఎల్సిఎం చేస్తే s మైనస్ 9 బై 3 బై ఇక్కడ ఏమిటంటే s² మైనస్ 9s ప్లస్ 18/9 వస్తుంది. సో టోటల్గా సాల్వ్ చేస్తే s మైనస్ 9 ఇంటూ s² మైనస్ 9s ప్లస్ 18 వస్తుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(3t). సో అది. సో దీనికి మ్యాక్సిమం ప్రూఫ్ ఏం అడగడు. ఒకవేళ ప్రూఫ్ అడిగినా కానీ సింపుల్ మనం స్టార్టింగ్ అంటే దీని ముందు వీడియోలో ఫస్ట్లో ఒక్కొక్క దానికి ఫార్ములా ఎలా అయితే కనుక్కున్నామో ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ 1/a ఇంటూ f బార్ ఆఫ్ s మైనస్ a అనేది వస్తుంది. సో అది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఒకటప్పుడు ఏంటంటే వాడు ఇక్కడ ఫంక్షన్ అనేది ఇచ్చాడు కాబట్టి ఇంకోసారి ఏంటంటే సో ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t అంటాడు. sin 3t యూజింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ మెథడ్, యూజింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అన్నాడు అనుకోండి. sin 3t కాదు cos 3t కాదు అన్నీ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. యూజింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే మనకి సైన్ ఫంక్షన్కి చేస్తే ఫార్ములా ఏంటి? సైన్ ఫంక్షన్ కనుక చేస్తే sin at కనుక చేసాం అనుకోండి అప్పుడు ఏమొస్తుంది అంటే a/s² ప్లస్ a² అని వస్తుంది. సో అప్పుడు సమ్ 3t మల్టిప్లై అయింది కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుని 1/a అంటే 1/3 ఇంటూ s/a అంటే s ప్లేస్లో s/3 సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే a/s/3 హోల్ స్క్వేర్ ప్లస్ a² సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. ఇక్కడ ఏంటంటే వాడు ఫంక్షన్ ఇచ్చాడు, ఒకసారి వాడు ఫంక్షన్ ఇవ్వడు, sin 3t అంటాడు. మనకు ఆల్రెడీ సైన్ ఫంక్షన్ తెలుసు కదా, ఆ సైన్ ఫంక్షన్ రాసేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సో దీంతో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీద ప్రాబ్లమ్స్ అవన్నీ అయిపోయినాయి. మీకు ఇంకా కావాలంటే నోట్స్లో ఉంటాయి, లేదా టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంటే దాంట్లో అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా ప్రీవియస్ పేపర్స్ ఉంటే దాంట్లో అయినా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ షిఫ్టింగ్ థియరం. సో సెకండ్ షిఫ్టింగ్ థియరం స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) కనుక f బార్ s కనుక అయితే అండ్ ఇంకో ఫంక్షన్ ఇచ్చాడు g(t) అనే ఫంక్షన్. సో g(t) ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే f(t) ఫంక్షన్తో రిప్రజెంట్ చేస్తున్నాడు. సో g(t) వచ్చేసరికి f(t మైనస్ a) ఎప్పుడు t గ్రేటర్ దాన్ a అయితే t లెస్ దాన్ a అయితే 0 అని g(t) ఫంక్షన్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్ రిలేటెడ్ టు ఇనీషియల్ ఫంక్షన్ f(t). సో దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g(t) వచ్చేసరికి e⁻−as ఇంటూ f బార్ ఆఫ్ s. సో రెండు ఫంక్షన్స్ కనుక ఇచ్చి రెండు ఫంక్షన్స్ ఒకదానికొకటి రిలేషన్లో కనుక ఇస్తే
ఇస్తే కనుక అప్పుడు సెకండ్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి e⁻−as ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో దీనికి మ్యాక్సిమం ప్రూఫ్ అవసరం లేదు. సో వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ, ఇవి 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది అంతే. సో ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇఫ్ g ఆఫ్ t ఫంక్షన్ ఇచ్చాడు cos ఆఫ్ t - π/3 అని, వేర్ t గ్రేటర్ దాన్ π/3 కనుక అయితే t లెస్ దాన్ π/3 కనుక 0 అన్నాడు. దెన్ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ t అన్నాడు. సో ఇది కంపేర్ చేస్తే మనకి ఫంక్షన్ ఎలా ఉంది, ఈ ఫంక్షన్ లాగా ఉంది. సో ఇండైరెక్ట్గా ఈ ఫంక్షన్ ఇవ్వడం అనమాట, జస్ట్ ఇట్లా ఇస్తాడు. సో దీంతో కంపేర్ చేస్తే t - a ప్లేస్లో ఏముంది, t - a బదులు t - π/3 ఉంది. అప్పుడు దట్ ఇంప్లైస్ మనం ఏ వాల్యూ ఎంత, π/3. ఏ వాల్యూ వచ్చేసరికి π/3. దేర్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ t వచ్చేసరికి ఏంటి, e⁻−as ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో e⁻−a అంటే π/3s. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో దట్ ఇంప్లైస్ e⁻−π/3 ఇంటూ ఎస్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ నథింగ్ బట్ కాస్ టీ. నథింగ్ బట్ కాస్ టీ. మనం మళ్ళీ ఇది తీసుకోకూడదు, డైరెక్ట్ కాస్ ఆఫ్ t - a అని తీసుకోకూడదు, ఆల్రెడీ ఇది కన్సిడర్ చేసేసాం కాబట్టి టీ అని తీసుకోవాలి అప్పుడు. సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, కాస్ టీ. సో కాస్ టీకి చేస్తే మనకి అప్పుడు e⁻−π/3s ఇంటూ కాస్ టీకి చేస్తే s/s² + 1. సో అలా. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ g ఆఫ్ t వచ్చేసరికి ఏంటంటే సైన్ ఆఫ్ t - 2π/3 వేర్ t గ్రేటర్ దాన్ 2π/3 అయితే ఎగ్జిస్ట్ అవుద్ది, లేకపోతే లెస్ దాన్ అయితే 0 అవుద్ది. సేమ్ అలానే t - a కంపేర్ చేస్తే t - 2π/3 అన్నాడు. అప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి 2π/3. సో నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ t వచ్చేసరికి సేమ్ e⁻−as ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దట్ ఇంప్లై e⁻−a వచ్చేసరికి 2π/3s. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో దట్ ఇంప్లైస్ e⁻−2πs/3. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి ఏంటి, సైన్ టీ. సో e⁻−2πs/3 ఇంటూ సైన్ టీకి చేస్తే 1/s² + 1. సో అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ టీ. సో అంతే, ఇంకా సెకండ్ షిఫ్టింగ్ మీద పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి లేవు, వచ్చిన 2 మార్క్సే. సో అది ఓవరాల్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక